మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా వ్యవసాయ అధ్యక్షులు శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. మీరు చక్రాల గ్రామం నుంచి వచ్చారన్నట్టు విన్నాం. చక్రాలలో చాలా ఫ్యాక్షన్ ఉంది, ఇప్పుడు ఏమైనా ఉందా? అలాంటివి ఏమి ఇంతకుముందు గతంలో జరిగినాయి. ఇప్పుడేమి ఎవరు కస్టమర్లు చేసుకుంటున్నారు. కానీ మీ ఊర్లో ఎక్కువ శాతం గుంటూరు ప్రాంతాలకు వలసకి వెళ్తారు అన్నట్టు విన్నాం. వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమి? కారణం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రిజర్వాయరు మా కాడే కాలువ పోయింది కానీ ప్రతి ఒక్క రైతుకి నీళ్లు అందడం లేదు. ఎస్టీ జాబితాలో చేర్చాలి అని అడుగుతున్నారు కదా ప్రతి చోట కూడా. మిమ్మల్ని ఇంతకు ఎస్టీలో చేర్చాలంటే ఎందుకు చేర్చాలి? ప్రధానంగా మీకు ఎస్టీ జాబితాలో మిమ్మల్ని చేర్చాలంటే కారణాలు ఏమని చెప్పొచ్చు? 100 మార్కుల్లో ఎస్టీలోకి చేరిస్తే ఒక 70 మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుందని నమ్మకం ఉంటుంది. బీసీలో ఉన్నందుకైనా మనకి మార్కులు వచ్చినా కూడా జాబులు లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి వచ్చామండి. ఈ చక్రాల అంటేనే మొదటగా చరిత్రలో ఈ గ్రామానికి ఒక పెద్ద పేరు ఉంటుంది. ఎందుకు అంటే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఒక ఎత్తు అయితే, కర్నూలు జిల్లాలో అంతేకాకుండా ఈ చక్రాల గ్రామంలో ఫ్యాక్షన్ ఇంకో ఎత్తు అనమాట. అలాంటి చక్రాల గ్రామంలో అంతేకాకుండా బోయ కమ్యూనిటీ ఈ గ్రామంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అంతేకాకుండా ఈ బోయ కమ్యూనిటీని చాలా రోజుల నుండి వీడు అనిగారికంగా అంతో ఎంతో సమాజంలో ముందుకు రాకోకుండా ఈ రోజుకి కూడా పేదవాళ్ళుగా ఉండడం, వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం, ఇవన్నిటి కారణంగా బోయల్ని ఎస్టీలోకి చేర్చాలన్నట్టుగా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. అంతేకాకుండా బైరెడ్డి శబరి గారు కూడా పార్లమెంట్లో చర్చించారు. ఇవన్నీ కార్యాచరణ భాగంగా వీళ్ళందరికీ మద్దతు ఇస్తూ ఈ బీవీఎస్ అని అంజీ అని ఒక ఫౌండరు దీన్ని అద్భుతంగా నడుపుతూ వీళ్ళందరినీ వెనకేసుకొని తిప్పుతూ వీళ్ళని కన్ఫామ్గా వీళ్ళని బోయ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్నట్టు ఒక దృఢమైన సంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ముందుకెళ్తా ఉన్నారు. కర్నూలు జిల్లా వ్యవసాయ అధ్యక్షులు శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన మరిన్ని విషయాలు ఈ బోయ వాల్మీకి సమితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తేనా. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నామన్నా. ఏంటి మీ బోయ వాల్మీకి సంస్థ ఎలా ముందుకెళ్తా ఉంది? ఏంటి మీ ప్రస్తావన ఏంటి దాంట్లో? దీంట్లో వాల్మీకి బీవీఎస్ అన్న మా రాష్ట్ర అధ్యక్షుడు మారెల్లా అంజీ. ఓకే. మా రైతు సంఘ అధ్యక్షుడు జిల్లాకి నాకు ఒప్పుచెప్పినాడు. ఓకే. మా ఆశయం ఒకటే, వాల్మీకులకి ఎస్టీ సాధించాలా, ఎస్టీ మాకి రావాలనేదే మా తపయము. దీన్ని బట్టి మనము ప్రతి గ్రామం తిరుగుతున్నాము, అందరికి చెప్పడం జరుగుతుంది. అందరిలో కూడా మార్పు వచ్చింది. ఓకే. కాకపోతే ఎందుకోసం ఆలోచిస్తున్నారంటే ప్రతి ఒక్క వాల్మీకులు ఇంతకు ముందు చాలా మంది వచ్చి ఇట్లా చేయడము మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. దాన్ని బట్టి కొంతమందికి ధైర్యం రాక చూచిందేలే అని కొంతమందికి ఆదాయపడము, ముందడుగేయకుండా స్టాప్ అయిపోతున్నారు. అలా జరగకూడదంటే మన బీవీఎస్ అని మన రాష్ట్ర అధ్యక్షుడు మారెల్లా అంజీ దీన్ని పెట్టి అందరి మనసుల్లోనూ నమ్మకం కలిగిస్తున్నాడు. ఓకే. నమ్మకం కలిగిస్తున్నాడు, ముందుకు అడుగు వేస్తున్నాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు అందరికీ నమ్మకం కలిగింది. ప్రతి ఒక్కరికి ఎస్టీ సాధిస్తాము, వస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఓకే. అదేవిధంగా ముందుకు సాగడం జరుగుతుంది, ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా సాధిస్తామని మాకు నమ్మకం కలిగింది, కలుగుతుంది కూడా, సాధిస్తాము కూడా. ఓకే. కానీ ఇక్కడ బానే ఉంది. కానీ మీరు చక్రాల గ్రామం నుంచి వచ్చారన్నట్టు విన్నాం. చక్రాలలో చాలా ఫ్యాక్షన్ ఉంది, ఇప్పుడు ఏమైనా ఉందా? అలాంటివి ఏమి ఇంతకుముందు గతంలో జరిగినాయి. ఇప్పుడేమి ఎవరు కస్టమర్లు చేసుకుంటున్నారు, అటువంటివి ఏమి లేదు. అందరూ పిల్లలు చదివించుకోవడము, అందరూ ప్రశాంతంగా బాగున్నారు, అన్నదమ్ములకు కలిసిపోతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుని ఏమి అట్లాంటి ప్రసక్తే లేదు. అసలుకి లేదా మీ గ్రామంలో? లేదు. ఓకే. కానీ మీ ఊర్లో ఎక్కువ శాతము ఈ గుంటూరు ఈ ప్రాంతాలకు వలసకి వెళ్తారు అన్నట్టు విన్నాను. ఎందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమి? కారణం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ప్రాజెక్ట్ ఇక్కడే పక్కన పడింది, రిజర్వాయరు మా కాడే కాలువ పోయింది కానీ ప్రతి ఒక్క రైతుకి నీళ్లు అందడం లేదు. ఓకే. ఇప్పుడు ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తున్నారు. ఓకే. ఎందుకు ఇస్తున్నారు? ఒక కాలువలు తీసి నీళ్ళు ఇడిస్తే ప్రతి ఒక్క రైతుకు ఉపయోగం, భూమి ఇంకుతుంది, బోర్ వేయించుకుని నీళ్లు పడతాయి, ప్రతి ఒక్క రైతుకు ఉపయోగం ఉంటుంది. పైపుల్లో తీసుకున్నారు, చెరువుల్లో నీళ్ళు ఇస్తున్నారు, రైతులకు ఉపయోగం లేదు. చెరువులో ఇడిస్తే ఎవరికి ప్రయోజనము? ఏదో నూరు లేని జీవులు తాగుతున్నాయి, వీటికి ప్రయోజనం, రైతులకు ప్రయోజనమే లేదు. ఎటు పరీక్షలో కూడా ప్రయోజనం లేదు. ఆ పంట వేసుకుంటున్నారు, పంట వేసుకుంటే గిట్టుబాటు ధర లేదు.
పండించుకోవడానికి మందు మూట 1700 1800 అంత లెక్కేస్తే ఏంది రాదు, ఏం రాదా? ఏమి లేదు అసలు. ఓకే. కానీ అంటే పెద్ద కాలం మీ ఊరు మీదుగా కాలం వెళ్ళింది కదా పత్తికొండ నియోజకవర్గం మీదుగా? పోయింది ఏం చేస్తావు, మా కాడే పోయింది కానీ మాకు నీళ్ళు లేవు. ఏం కారణం ఏమి? పిల్ల కాలువలు లేకపోవడమా? పిల్ల కాలువలు వస్తే కదా మాకు ఉపయోగం ప్రతి ఒక్క రైతుకి. పిల్ల కాలువలు రావడం లేదు. అయినా ఏ ప్రభుత్వం అయినా దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేటట్లా మా కాడ నీళ్ళు పోతున్నాయి ప్రాజెక్ట్ ఉంది, పిల్ల కాలువలు పోయి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేటట్లా పిల్ల కాలువలు పోయి ఉపయోగపడేలా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరడమైంది మా బీవీఎస్ తరపున, వాల్మీకి తరపున. ఓకే. ప్రధానంగా ఎస్టీ జాబితాలో చేర్చాలి అని అడుగుతున్నారు కదా ప్రతి చోట కూడా. మిమ్మల్ని ఇంతకు ఎస్టీలో చేర్చాలంటే ఎందుకు చేర్చాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సర్టిఫికేట్ అందించాలంటే పలానా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ప్రధానంగా మీకు ఎస్టీ జాబితాలో మిమ్మల్ని చేర్చాలంటే కారణాలు ఏమని చెప్పొచ్చు? అన్న ప్రతి ఒక్కరు మా వాళ్ళు అందరూ చదువుతున్నారు, చదువు ఉంది. ఏదో ఇప్పుడు 100 మార్కుల్లోన ఎస్టీలోకి చేరిస్తే ఒక 70 మార్కులు వచ్చినా కూడా జాబ్ వస్తుందని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఈ బీసీలో ఉన్నందుకైనా మనకి మార్కులు వచ్చినా కూడా జాబులు లేదు. మా ఊర్లో కనీసం అంటే ఒక 60-70 మంది డిగ్రీ చేసిన వాళ్ళు ఇంకా జాస్తి ఉంటారు, 100 మంది తక్కువ లేరు. డిగ్రీ చేసినారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, పంటలు లేక వాళ్ళ మూటలు కట్టుకోవడం పోవడము. అక్కడ పోతే 2 నెలలు పని చేసుకోవడము, ఆడ పని చేసుకున్న తర్వాత ఆ ఎండలకు ఉండి వచ్చి ఆ లగులు తప్పుతాయి, ఈడొచ్చి అవి హాస్పిటల్ పెట్టుకోవడం మరి మొదటికే వస్తుంది. ఏమి రైతుకి ఏమి ఉపయోగం లేదు. ఓకే. కానీ రాయలసీమలో బోయలు బాగానే ఎక్కువ ఉంటారు, లక్షలతో ఉన్నారు, మరి ఎక్కువ కాదు, లక్షలతో ఉన్నారు. మీదే ఎక్కువ సంఖ్య ఉంటుంది. ప్రతి ఒక్క తాలూకాలో లక్షలకు పైన ఉన్నారు, తాలూకాకి ఉన్నారు. కానీ మీ వాళ్ళలో మంచి ఐక్యత ఉంటే ఈ పాటికి ఎప్పుడో సాధించాలి కదా. మరి ఇంతకు ముందు ఐక్యత లేదన్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఐక్యత వచ్చింది. ఎక్కడున్నా కూడా ఏదైనా సమస్య వస్తే కలిసి కట్టి ముందు పోదామనే ఆలోచన పుట్టింది. ఇప్పుడు ఇంతకు ముందు తెలియక కొంతమంది తెలిసిన వాళ్ళు అణచివేస్తూ జరగడంతో అట్లే వెనక్కిలే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆలోచన వచ్చింది, అందరూ బాగానే ముందుకు వస్తున్నారు, ఇంకా ముందుకు పోవాలని కోరుతున్నావు. కానీ ఓకే, శ్రీనివాసులు గారిది ముందు కార్యాచరణలో బీవీఎస్సీ భాగంగా ఇంకా ఎలాంటి కార్యాచరణలకి పాటుపడతాడు? ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడేటట్లు ఏదైనా సరే ఏ సహాయమైనా మా చేతనైనంత చేయగలుగుతాము. బీవీఎస్ ఇదే ఎస్టీ సాధన కోసమే మా రాష్ట్ర అధ్యక్షుడు బీవీఎస్ సంజీ ద్వారా ఖచ్చితంగా సాధించుకుంటాము, సాధిస్తామని ప్రతి ఒక్క వాల్మీకి గుండెల్లో ఏదైనా చేస్తే ఛత్రపతి శివాజీ లాగే పుట్టాలని మనం కోరుకుంటున్నాము, ఒక దృష్టిలో పెట్టుకుని. ప్రధానంగా బానే ఉందా మరి మీ టీం? బానే సపోర్ట్ ఖచ్చితంగా ఉంది, 100కు 100 ఉంది. సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పార్టీకి సహకరించి ఇస్తుందంటారు? ఖచ్చితంగా వస్తుందని మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉంది. మాకు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని మేము కోరుకుంటున్నాము. మాకు ఇదొకటి చేస్తే వాళ్ళకి రుణపడి ఉంటాం మా వాల్మీకుల తరపున. ఏ ప్రభుత్వంకైనా మాకు ఎస్టీ చేసిన ప్రభుత్వాలకి, అదే ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే మనకి పెట్టిన వాడే కదా మనకు కృతజ్ఞత ఉండేది. ఓకే అండి, విన్నారు కదా. మరి వీళ్ళ బాధ అంటూ ఏంటంటే, మాము ఇప్పటికీ ఇంకా పేదరికంతోనే మగ్గుతున్నాం, ఇప్పటికీ ఇంకా మేము కొన్ని చోట్ల వివక్షతకు గురవుతూనే ఉన్నాం. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు మారాలంటే గతంలో మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు అంతా ఎవరో అగ్రకులాల వాళ్ళకి ఏదో బాడీ గార్డ్ లాగా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వాళ్ళు కొట్లాడితే మమ్మల్ని ముందు పెట్టుకొని బతికాము. మరి అలా కాకోకుండా మా బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే మేము కూడా అంతో ఇంత మెరుగుపడతాము, మాకు అంతో ఇంత ఉద్యోగాలు వస్తాయి, మేము విద్యావంతులమవుతామని వీళ్ళు అడుగుతున్నారు. మరి ఏదైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేసే అవకాశం ఉంటే వీళ్ళకు నిజమైన అర్హులు అయితే చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇదొక్కటే కాదండి, వీళ్ళు నిజంగానే నేను చాలా చోట్ల రాయలసీమ ప్రాంతాల్లో చూశాను కదా, వీళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ వీళ్ళలో మంచి ఐక్యత ఏర్పడాలి, ఇంకా కొంచెం ఐక్యత ఏర్పడి వీళ్ళకు చాలా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు అనంతపురం డిస్టిక్ లో మంచి ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. కర్నూలు జిల్లాలో బాగా ఉన్నాయి వీళ్ళకు. కానీ వీళ్ళంతా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు బాగున్నారు, పార్టీ మీదే ఉంది. కాబట్టి మీరంతా కృషి చేసి ఇది మంచి తీసుకొని రాగలిగితే మాత్రం మిమ్మల్ని ఏ రోజు కూడా బోయలు మర్చిపోమంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం సాధ్యమైతే చేయడానికి కృషి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అన్న.